వెల్కమ్ టు శారదా టీవీ. ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో విధానం తెలుసుకుందాం. నేను రసం మామిడికాయలు తీసుకున్నాను. మొత్తం 9 కాయలు. జీడి వస్తుంది, పక్కకి తీసేసుకోవాలి. మామిడికాయ ముక్కని శుభ్రంగా తుడుచుకోవాలి. మామిడికాయ ముక్క మీద పొర వస్తుంది, పొర కూడా తీసేసుకోవాలి. అలా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఒక కాయ పొండిపిండి పక్కకి తీసేసుకున్నాను. ఇలా పొండిపిండి ముక్కలుంటే తీసేసుకోవాలి. నేను ఈ డబ్బాతో కొలుస్తున్నాను. నాకు మామిడికాయ ముక్కలు 11 డబ్బాలాగా వచ్చినాయి. 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. 2 డబ్బాలు పచ్చికారం వేసుకోవాలి. ఇక పక్కన 600 గ్రాములు కారం, ఆవుపిండి 500 గ్రాములు వేసుకుంటున్నాను. యాభై గ్రాముల మెంతులు ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను. మిక్సీలో పట్టుకున్న ఎల్లుల్లిపాయలు 1 కప్పు వేసుకుంటున్నాను. ఎల్లుల్లి రేకులు 1 కప్పు. ఎల్లుల్లి రేకులు తొక్క ఈజీగా వచ్చేయాలంటే నూనె అప్లై చేసుకుని ఎండలో పెట్టుకుంటే ఈజీగా తొక్క వచ్చేస్తుంది. 1/2 కిలో ఎండ పెట్టుకున్న కళ్ళుప్పుని మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నాను. కేజీ ఎచ్చింగుల్లాయిల్ని పోసుకుంటున్నాను. అంతా ముక్కలు పట్టేట్టు కలుపుకోవాలి. ఉప్పు ముందుగా ఎక్కువ వేసుకోవద్దు, చాలాపోతే లాస్ట్లో కలుపుకోవచ్చు. మనం పచ్చబెట్టే రోజు ఎండలో పెట్టుకోవాలి జాడీని. పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి. ఏచింగుల్లాయిలు 6 లీటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం పోసుకోవాలి, లాస్ట్లో కొంచెం పోసుకుందాం. మనం పచ్చ కలుపుకున్న ముక్కలన్నీ వేసుకుందాం. అంత వేసేసుకున్న తర్వాత సరి చేసుకోవాలి. మిగిలిన ఆయిల్ అంతా పోసేసుకోవాలి. మొత్తం నాకు 1.5 కేజీ ఆయిల్ పట్టింది. జాడీ మూత పెట్టుకుని క్లాత్ కట్టుకోవాలి. జాడీని వాటర్ లేని ప్లేస్లో పెట్టుకోవాలి. చెమ్మ తగలకుండా చూసుకోవాలి. 2వ రోజు చూద్దాం. అంతా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుని క్లాత్ అలాగే కట్టేసుకోవాలి. 4వ రోజు చూస్తున్నాను. అంతా తయారైపోయింది పచ్చడి. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఉప్పు కారం అంతా సరిపోయింది.
అన్నంలో కలుపుకొని చూస్తే ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. నేను రోజువారీకి ఒక జాడీలోకి తీసుకుంటున్నాను. ఉడుపుగా చాలా బాగా వచ్చింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. తడి స్పూన్లు తడి గరిట్లు పెట్టకుండా ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.